అందరికీ సుశాంతి వ్లాగ్స్ ఛానల్ కి స్వాగతం అండి। ఈ రోజు అయితే ఈ వీడియోలో చాలా ఈజీగా మనం ఈవినింగ్ స్నాక్స్ గా గోబీ మంచూరియా ఎలా చేసుకునేది అనేది చూపించబోతున్నాను। చాలా ఈజీ అండ్ సింపుల్ గా చేయొచ్చు, చాలా అంటే చాలానే ఈజీ। ఇంకే మాత్రం టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసేదని చూసేద్దామా। సో నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో। ప్రతిసారి మమ్మీ కుకింగ్ చేస్తారు కదా, ఈసారి వీకెండ్లో నేను ట్రై చేయాలని చేస్తున్నాను, కానీ చాలా బాగా వచ్చిందనమాట। సో ముందుగా అయితే క్యాబేజ్ ఇలా ఫైన్గా చాప్ చేసుకున్న తర్వాత అందులో రెడ్ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ అంతగా మిరియాల పౌడర్, అలాగే ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ అంతగా సాల్ట్ తీసుకున్నాను, అలాగే 2 టేబుల్ స్పూన్ అంతగా జింజర్ గార్లిక్ పేస్ట్ యూస్ చేసుకొని బాగా ఒకసారి కలపండి। ఇందులో క్యాబేజ్లో కొద్దిగా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇలా ప్రెస్ చేస్తూ మీరు మిక్స్ చేసుకోవాలి। చూడండి ఏ విధంగా నేను చేస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు చేసుకోండి। ఇక్కడైతే నేను మైదా ఒక 3 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ ఒక 3 టేబుల్ స్పూన్ అంతగా నేను ఈక్వల్ క్వాంటిటీ ఇక్కడ యాడ్ చేస్తున్నాను, బైండింగ్కి మనకి హెల్ప్ అవుతుంది కాబట్టి। సో చూడండి ఇప్పుడైతే ఇలా అయింది। ఇందులో అయితే మనము కొద్దిగా ఫుడ్ కలర్ ఉంటే యాడ్ చేయండి, అది మన ఒంటికి మంచిది కాదు కాబట్టి ఇక్కడైతే నేను కబాబ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను అనమాట। సో ఈ కబాబ్ పౌడర్ కొద్దిగా కలర్ రావట్లేదని నేను కొద్దిగా ఎక్కువగానే ఎక్స్ట్రాక్ట్ అంటే యూజ్ చేస్తున్నాను। సో ఇక్కడ నేను చిట్కా చెప్పబోతున్నాను। ఒకవేళ మీరు డైరెక్ట్ ఆయిల్లో వేసేస్తే మీకు రాదు అనేటట్టు ఉంటే మాత్రం చేయికి కొద్దిగా ఆయిల్ యూజ్ చేసుకొని ఇలా కొద్దిగా రౌండ్ చేసుకుంటూ ఒక ప్లేట్లో అయినా అరేంజ్ చేసుకోవచ్చు। ఒకవేళ ఇలా అవ్వదు, కష్టం అవుతుంది అనేటట్టు ఉంటే నేను వేరే మెథడ్ కూడా చూపిస్తాను। సో ఇప్పుడైతే ముందుగా మనము కెచప్స్, ఫస్ట్ రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదండి అది, తర్వాత సోయా సాస్, తర్వాత టమాటో సాస్, అలాగే వెనిగర్, సో ఇవంతా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి। ఎందుకంటే అంటే మీ దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే కూడా యాడ్ చేయొచ్చు, మనకి కొద్దిగా స్పైసీ ఎక్కువ అవసరం ఉంటే అది యాడ్ చేయొచ్చు। ఇక్కడైతే ప్రెజెంట్ నా దగ్గర లేదు కాబట్టి నేను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేస్తాను తర్వాత। ఇక్కడైతే సాల్ట్ అలాగే కొద్దిగా కారం పొడిని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను, పసుపు అయితే అసలు మనం యూజ్ చేయట్లేదు ఎంటైర్ రెసిపీలోనే। సో ఇలా మిక్స్ చేసి మనం ఏం చేద్దామంటే ఒక పక్కన పెట్టేద్దాం। సో ఇప్పుడైతే బైండింగ్ కోసమని నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ అంతగా కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను, కొద్దిగా ఎక్సెస్ అయిపోయిందనమాట। సో మీరు జస్ట్ 3 టేబుల్ స్పూన్ వాడండి। సో ఇక్కడైతే నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొద్దిగా ఒక స్లర్రీగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట। సో వితౌట్ లంప్స్ ఉండాలి ఇది మనం చేసేది। సో ఇట్లుంది కదా, సో వితౌట్ లంప్స్ ఉంటే బెటర్ అనమాట। సో బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక పక్కన పెట్టండి। చూడండి ఇప్పుడైతే డైరెక్ట్ ఆయిల్లో వేసేయచ్చు అనమాట, మీరు పిండి ఇందాక కలిపారు కదా క్యాబేజీ। సో ఒకవేళ మీరు డైరెక్ట్ ఆయిల్లో వేయడం అవ్వట్లేదు అనేటట్టు ఉంటే మాత్రము నేను ముందు చూపించాను కదా, సో ఆ మెథడ్ కూడా మీరు యూస్ చేయొచ్చు అనమాట। సో యాక్చువల్లీ నేను ఇలా చేస్తుంటే షేప్స్ బాగా రావట్లేదు, మమ్మీ అయితే సిరిచ చూడడానికి కూడా అంటే అంతగా బాగా అనిపించట్లేదు అని మమ్మీ ఏం చేశారు, సో అగైన్ మమ్మీ మళ్ళీ ఎంటర్ అయ్యారనమాట। సో ఫైనల్ కిచెన్లోకి ఎంటర్ అయ్యి మమ్మీ మళ్ళీ శిరీష ఇలా చేస్తే అంటే బాగా కనిపించట్లేదు అవుట్లుక్ అని చెప్పి మళ్ళీ మమ్మీ ఎంటర్ అయ్యి బుజ్జిగా అంటే చిన్నది వేశారనమాట, శిరీష ఇలా అయితే బాగా కనిపిస్తుందని। సో నేను అనుకుంటున్నాను మమ్మీ హెల్ప్ లేకుండా అసలు నేను కిచెన్లో ఎంటర్ అయితే ఇట్లానే ఉంటుందని। చూడండి ఇప్పుడైతే కొద్దిగా బాగా కనిపిస్తుంది కదా ముందు కన్నా। సో ఇట్లా మనకి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే చాలా బాగా అంటే మీకే తెలిసిపోతుంది అనమాట, ఆ కలర్ వచ్చినప్పటికీ మీరు తీసేయండి। సో ఇప్పుడైతే ఇలా అయిన తర్వాత అవి ఒక పక్కన పెట్టేయండి। ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఇందులో తగినంత ఆయిల్ వేసి అలాగే జింజర్ మరి గార్లిక్ దంచి వేయకూడదండి, ఇలా పీస్ చేసుకొని వేయాలి। ఇందులో గ్రీన్ చిల్లీస్ అయితే నేను ఒక 3 యాడ్ చేస్తున్నాను, అలాగే ఆనియన్స్ ఫైన్ చాప్ చేసింది ఒకటి, అలాగే క్యాప్సికమ్ కూడా ఒకటి యూస్ చేస్తున్నాను। సో ఇదైతే మనం ఓవర్ కుక్ చేయకూడదు అనమాట। సో ఇందులో మనం ఆల్రెడీ కలిపి పెట్టాం కదండి సాసెస్, అవి కూడా యాడ్ చేయండి। అలాగే ఇందులో నేను ఆరిగానో అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేస్తున్నాను। ఇవంతా యాడ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా చాట్ మసాలా, గరం మసాలా, అలాగే మిరియాల పొడిని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఫైనలీ। ఇందులో మనం కలిపి పెట్టాం కదండి, సో ఈ స్లర్రీని కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి। సో ఇట్లా అయిన తర్వాత ఏం చేయాలంటే ఇందాక మనము ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టాం కదండి, సో వాటిని కూడా ఇందులో యాడ్ చేసేయాలన్నమాట, అంటే ఇది డ్రై గోబీ అంటాము। సో వీటిని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి। సో చూడండి ఇది మాత్రం చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అని మీకు కూడా అనిపిస్తుంది కదండి। సో నేనైతే ఫస్ట్ టైం ఎంటర్ అయ్యి వీకెండ్లో ట్రై చేశాను, ఇది చాలా బాగా వచ్చింది। సో ఈరోజు నేను ఇంకో రెసిపీ ట్రై చేయాలని అనుకుంటున్నాను, అది కూడా చికెన్తో చేస్తున్నాను అనమాట। ఆల్రెడీ ఒకసారి ఇంట్లో ట్రై చేశాను, బాగా వచ్చింది కాబట్టి ఈసారి వీడియోలో ట్రై చేయాలనుకుంటున్నాను। సో ఇలా ఫైనల్లీ లాస్ట్లో ఒకసారి కొత్తిమీరను కూడా యాడ్ చేసేయండి।
అంటే ప్రతిసారి మమ్మీ వంట చేస్తుంటారు కదండి, అప్పుడప్పుడు నేను కూడా ఇంటర్ఫియర్ అవుదాము వీడియోలో అని నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను. సో వీకెండ్స్ వచ్చినప్పుడల్లా కాస్త వంట చేయాలని నేను ఇప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లో షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. అలా ఫైనల్లీ పైన కొత్తిమీర అయితే యాడ్ చేశాను, ఉల్లిపాయలతో డెకరేట్ చేశాను. నిజంగా అండి తిన్నప్పుడు చాలా చాలా బాగుంది. అలాగే చాలా సింపుల్ రెసిపీ అని కూడా అనిపించింది. మీరు కూడా మీ పిల్లలకి ఇలానే చేసి పెట్టండి, స్కూల్ నుంచి వచ్చినప్పుడు చాలా చాలా ఖుషితో తినేస్తారనమాట. సరేనండి, మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్. అలాగే కొద్దిగా ఫ్రీ అయితే మాత్రం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయినా చేయండి. ఓకే అండి, సైనింగ్ ఆఫ్, మీ సుశాంతి, మీ శిరీష. ఓకే బాయ్.